రైట్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, నిన్న ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. 10 నెలల కాంగ్రెస్ పాలన, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన అని. చర్చకు సిద్ధమా అన్న? ఖచ్చితంగా సిద్ధమే కదా. మేము ఒక్కటే అడుగుతాం, ముఖ్యమంత్రి గారి వాళ్ళకి వదిలిపెట్టండి. ముఖ్యమంత్రి గారిని ఒక ఆదేశం ఏమని చెప్పండి. ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో ఒక గ్రామానికి పోమని చెప్పండి. వాళ్ళ ఇష్టమైన గ్రామానికి పోమని చెప్పండి. పబ్లిక్ మీటింగ్ పెట్టమని చెప్పండి. ప్రజలను పిలవమని చెప్పండి. ఆ గ్రామంలో వాళ్ళ ఇష్టమైన గ్రామం 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, 14 నెలల్లో ఏం జరిగింది, రైతులను అడగండి. రైతులు అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అడగండి. 10 ఏళ్ళలో ఏం జరిగింది, ఎలక్షన్ టైం వచ్చింది. మహిళలను అడగండి, విద్యార్థులను అడగండి, ప్రజలను అడగండి. అడిగి ఒక్క రోజులో పిలిపించి ఆ ఒక్క రోజులో ఆ ఊర్లో పెట్టినప్పుడు అందరిని రమ్మని చెప్పండి. ప్రజల సమక్షంలో ఆ నియోజకవర్గ ముఖ్య అన్ని పార్టీలు పిలిచి చర్చ పెట్టమని చెప్పండి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు. అయితే ముఖ్యంగా మహబూబ్నగర్ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అడ్డుపడుతున్నదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారన్న? ముఖ్యమంత్రి గారికి ఎవరు అడ్డుపడతారండి? ప్రాజెక్టులు కడితే వద్దంటారా? చెప్పండి. ప్రాజెక్టులు కడితే వద్దని చెప్తారు ఎవరన్నా? మా హామీలో మన్నెంకొండ టెంపుల్కు రోప్వే స్టార్ట్ చేసినాం, టెండర్స్ అయిపోయినాయి. అది కంప్లీట్ చేస్తే మేము అడ్డుకుంటామా? చాలామంది పెళ్ళిళ్ళు అయితే అక్కడ కళ్యాణ మండపాలు కట్టినాం, ఆగిపోయినాయి. అవి కంప్లీట్ చేస్తే వద్దంటామా? ఎందుకు వద్దంటాం చెప్పండి? మామనార్కు చేస్తామంటే ఎందుకు వద్దంటాం? ఒకవేళ అక్కడ ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు చాలా ఈజీగా ట్యాకిల్ చేయాలి, ప్రజలను ఒప్పించాలి, తెలివిగా ఉపయోగించాలి. వాళ్ళకి చెప్పకుండా ఏకాయికి పోయేవారికి గొడవలు స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఏం కావాలో నష్టపరిహారం ఇవ్వాలి, తగిన నష్టపరిహారం ఇవ్వాలా, భూములు ఉంటే భూములు ఇవ్వాలా, డబ్బులు ఉంటే డబ్బులు ఇవ్వాలా, వాళ్ళకి భరోసా కలిగియాలా. అంతే తప్ప ఉట్టిగా ప్రతిపక్షాల మీద వేస్తే కాదు. అది ఒక మంచి అవకాశం దొరికింది. ఎవరు దొరికిన అవకాశం దొరికింది. కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఎవరు దొరికిన అవకాశం చిన్న వయసులో దొరికినప్పుడు ముందు మన జిల్లాలు బాగు చేసుకోవాలి, తర్వాత మిగతా జిల్లాలు ఆలోచన చేయాలి. ఇంకే పొద్దుట సమానం అదే మాటలు కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ చేస్తేలే వద్దంటుంది, కట్టలేస్తుందంటే కాదు, చేయాలి. ఖచ్చితంగా చేస్తేనే ఉంటుంది. ఇట్లా మాటలతో నమ్మరు. ఇప్పుడు ఎలక్షన్ల వరకు నమ్మిండ్రు మాటల వరకు. ఇప్పుడు అది కాదు. బాధ్యతాయుతం చేస్తే వాళ్ళకి గౌరవం ఉంటుంది. సమయం మళ్ళీ రాదు కదా. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దొరకదు కదా. కాంగ్రెస్ పార్టీలో దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. ఇలా నెక్స్ట్ ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా ఎవరినన్నా అడగండి, కేసీఆర్ కావాలంటున్నారు, కేసీఆర్ గారు రావాలంటున్నారు. మరి అంత లోపల చేస్తే ఏదైనా పని చేస్తే మిగిలిపోతుంది పని. ఇంకా ఎలక్షన్ల కన్నా ముందు అదే, ఇప్పుడు అదేంటే సరిపోదు. అది 10 సంవత్సరాల పాలనలో అంటే ప్రజలను మోసం చేశారు కాబట్టి పాలమూరులో 12 స్థానాలని గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ పాలమూరు ప్రజలు అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? తప్పది. ప్రజలు మోసపోయింది. రైతులు 10,000 మేము ఇస్తే ఎకరకు 14,000 ఇస్తామంటే మోసపోయింది. ప్రతి మహిళకు 2,500 ఇస్తామంటే మహిళలు మోసపోయింది. 2,000 పెన్షన్ 4,000 చేస్తామంటే మోసపోయింది. పెళ్ళిళ్ళు చేసుకోకండి, అర్ధతోల బంగారం ఇస్తాం అంటే పెళ్ళిళ్ళు పోస్ట్పోన్ చేసుకోండి అంటే మోసపోయింది. ఇన్న వాటి చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి మేము స్కూటీలు ఇస్తామంటే నిజంగా సైకిల్ కూడా లేదు, మనకు స్కూటీ వస్తుంది. మోసపోయింది తప్ప మేము చేయనందుకు కాదు. అదంతా కూడా మోసపోయి ఓటేసిండ్రు. వాళ్ళు ఇంకా మోసాలు చేస్తారు. తప్పది. వాళ్ళు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి, మాటల మీద దృష్టి పెట్టకుండా హామీల మీద దృష్టి పెడితే వాళ్ళకే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీద దృష్టి పెట్టి ఇప్పుడు ఈ మాటలు ఎలాంటి చర్చలకైనా మేం కాదు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలే సిద్ధంగా ఉన్నారు. మీరు వచ్చి ఒకసారి ప్రజల్లోకి అడగండి, ప్రజల్లో అడిగితే ప్రజలే సమాధానం చెప్తారని కూడా శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ.